హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సజ్జప్పాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బొంబాయి రవ్వ 1.5 గ్లాసు, పంచదార 2 గ్లాసులు, 1/2 కేజీ మైదా, తగినంత నెయ్యి, ఇలాచి పొడి, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి పోసుకుందాం ఫ్రెండ్స్. మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, గ్లాసున్నర బొంబాయి రవ్వ, అది దీంట్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఫ్రెండ్స్. అయిపోయిందండి. రవ్వ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 4 గ్లాసులు నీళ్ళు పోసుకుందాము. మంట హైలో పెట్టుకుందామండి. ఈ నీళ్ళు బాగా మరగాలి. నీళ్ళు మరిగేదాకా ఒక మూత పెట్టుకుందామండి. హైలో పెట్టేసుకుందామంట, తొందరగా మరుగుతాయి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ పంచదార దీంట్లో వేసుకుందాం. పంచదార కరిగేంత మటుకు కలుపుకుందాం. పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రవ్వ వేసుకుందాం. కొంచెం నెయ్యి పోసుకుందాము, రవ్వ ఉండలు కట్టుకోకుండా. ఇప్పుడు రవ్వ పోసేసుకుందాం. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలాచి పొడి వేసుకుందాం. కొంచెం గట్టిపడింది, ఇంకా కొంచెం గట్టిపడాలి. అంతవరకు కొంచెం స్టవ్ మీద ఉంచాలి, సిమ్లో పెట్టేసి. కొంచెం లైట్గా నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం ఉండలు కట్టేటప్పుడు కూడా నెయ్యి చేతికి అంటుకోవాలండి, బాగుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మూత్గా వచ్చేస్తుంది. కేసరి అనేది బాగా స్మూత్గా వస్తుంది. మనం తినేటప్పుడు కూడా స్మూత్గా మెత్తగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి, అలా వస్తుంది. ఇది అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. కొంచెం పంచదార వేసుకుందాం. కొంచెం సాల్ట్,
ఇది వేస్తే కొంచెం టేస్ట్ బయటకు వస్తుందని లైట్గా సాల్ట్ కలుపుకుందాం. దీన్ని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం. పోసే కొంచెం లూజ్గా కలిపి ఇలా రావాలి సజ్జప్పాలకి. చల్లారితే ఉండలు కట్టేసుకున్నాను. ఇప్పుడు పెట్టుకున్నాము. బాగా పెట్టుకొని స్టవ్ వెలిగించేద్దాం. ఈ ఆయిల్ పోసుకుందాం. ఇలా చేతి మీద నొక్కేసుకొని ఇలా డిప్ చేసేసి మైదాలో ఇలా వేసేసుకోవడం అట్లా చాలా ఈజీగా అయిపోతాయి. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చేతి మీద కాకపోయినా ఒక కవర్ పెట్టేసుకొని కవర్ మీదైనా వేసేసుకోవచ్చు. ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్. అయిపోయినాయి ఫ్రెండ్స్, సజ్జప్పాలు రెడీ. ఎంతో టేస్టీ అయిన సజ్జప్పాలు రెడీ ఫ్రెండ్స్. ఒకటి తీసుకొని టేస్ట్ చూద్దాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా పైన మొత్తం క్రిస్పీగా, లోపల చాలా స్మూత్గా మెత్తగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.